నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 2,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోనే తేనె పంటలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 2,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని మోటార్ వెహికల్ ను స్వాధీనం చేసుకుని రాజా అనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడైన జయశంకర్ అలియాస్ జ్యోతి అనే రాజీవ్ నగర్ కు చెందిన వ్యక్తి పరార్లో ఉన్నట్లు త్వరలోనే అతని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన 2 టౌన్ సిఐ పుల్లసయ్య, హెడ్ కానిస్టేబుల్ మధు, ఐడి పార్ట్ సుధీర్ తవరాజును రివార్డుతో డీఎస్పీ అభినందించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఉల్సాయి గారు చేసిన ఒక గుడ్ వర్క్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ వివరాలకి వెళ్తే మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన ప్రియతమ ఎస్పీ జాస్వా గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉన్నాయో ఈ అక్రమ మద్యం కానీ లేకపోతే ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టడంలో కానీ లేకపోతే ఫ్రీబీస్ చీరలు పంచటము, షర్ట్లు పంచటము, తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అని, తర్వాత వెండి వస్తువులని, బంగారు వస్తువులని వీటి మీద ప్రత్యేక టీములు నియమించడం జరిగింది. జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రాఘవులు విమర్శించారు. చిత్తూరు జిల్లా కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు తీసుకెళ్లిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీంతో కార్యాచరణ దశల వారీగా ఆందోళన చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే ఈ నెల 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి అధిక సంఖ్యలో 30 సంఘాలకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులు తరలివచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరసన చేపడతామన్నారు. అప్పటికే ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పదవి విరమణ వయసు తగ్గిస్తే పోరాటం చేశాం కదా, ఆఖరి కోర్టు పోయి తెచ్చుకున్నాం. మొత్తం నీకు ఎన్ని నెలలు గ్యాప్ ఉందో అన్ని నెలలు అమౌంట్ మనం కట్టించుకున్నాం. కాబట్టి ఉద్యమం వల్ల ఎప్పుడు మనకు నష్టం జరగదు. ఒక్కసారి టెంపరీగా ఆ ఫలితం రాకుండా పోవచ్చు. అయితే ఉద్యమాలు ఎప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఉద్యమాలు జరుగుతాయి. ఇది మీరు గమనించాలి. ఆ గమనించినప్పుడే ఉద్యమాలు బలపడతాయి, ఆదాయపడాలండి. కాబట్టి మన యొక్క సౌకర్యాల్ని మనం సాధించుకుందాం. 20వ తారీఖు ధర్నా విజయవంతం అయ్యి గవర్నమెంట్ దిగి రాకపోతే ఉద్యోగస్తులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ముఖ్యంగా ఆర్థిక అంశాలు అయితే చాలా బాధాకరమైన విషయాలు. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి డిఏ బకాయిలు అయితేమి, పిఆర్సీ అరియర్స్ అయితేమి, మరి అదేవిధంగా జీపీఎఫ్ లోన్స్ అయితేమి, ఏపీజీఎల్ఐ లోన్స్ అయితేమి, మరి సరెండర్ లీవ్లు, ఇలాంటివన్నీ కూడా ఆర్థిక అంశాలు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా లబ్ధి చేకూర్చడం లేదని వారి యొక్క దీనస్థితిని ఈరోజు మేము ఈ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నాము. వీటన్నిటిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఆర్థిక అంశాలని వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాము. ఎన్నికల విడుదల ఎప్పుడు కొత్తగానే ఉంటుందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎలక్షన్స్ పోలింగ్ కేంద్రాల పరిశీలన, రేషన్ పంపిణీ, హౌస్ సైటీస్ అంశాలపై ఆర్టీలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వీఆర్ఓలు, బిఎల్ఓలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా 5 సంవత్సరాలకు ఒక్కసారి అధికారులకు కొత్తగానే ఉంటుందన్నారు. 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపు యువత ఫారం 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకుని వారు స్కూల్ సర్టిఫికేట్, ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ను ఈఆర్ఓలు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ నందు వెరిఫికేషన్ చేయించుకోవాలన్న ఫారం 7కు డబ్బులు ఎంట్రీలు, డూప్లికేట్లు, మరణించిన వాటిని మళ్ళీ ఒక్కసారి పరిశీలించాలని, ఫారం 8కి సంబంధించి తహసీల్దార్లు స్వయంగా ఫీల్డ్ కు వెళ్లి పరిశీలించాలన్నారు. ఓటర్ జాబితాకు సంబంధించి న్యూస్ పేపర్లలో వచ్చిన అంశాలను సంబంధించి సంబంధిత మండల తహసీల్దార్లు వెరిఫై చేసి వాటికి సంబంధించిన వేదికను కలెక్టర్ కార్యాలయంకు పంపించాలన్నారు.
6, 7 మరియు 8 ఫార్మ్స్ కు సంబంధించి ఇతరులపై ఆధారపడవద్దని తహసీల్దార్లు స్వయంగా అప్లోడ్ చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1500 పై ఓటు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిని అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రపోజల్స్ పంపించాలన్నారు. ఈవీఎంలో ఓటు వేసే విధానంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఈఆర్ఓ కమిషనర్ జె అరుణ తెలిపారు. చిత్తూరు చర్చి వీధిలోని మార్కెట్ వద్ద ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానికంగా ఉన్న ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించారు. ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఎక్కడ ఉంటాయి, ఓటు వేయాలంటే ఏ బటన్ నొక్కాలి, వేసిన ఓటు చెల్లుబాటు అయిందా లేదా తెలుసుకోవడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పించారు. వీవీప్యాట్ ద్వారా ఓటు ఏ గుర్తుకు పడిందో సరిచూసుకోవచ్చని తెలిపారు. ఈవీఎంలలో ఎలా ఓటు వేయాలి తెలియపరుస్తూ పోలింగ్ నమూనా ఏర్పాటు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నగరపాలక పరిధిలో పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంల ప్రదర్శన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పేదానికి అవగాహన కోసం మాత్రం మీరు పెట్టారు. తర్వాత మీరు ఆఫీసర్ దగ్గర మీరు ఓటు అయిపోయినప్పుడు ఈ 2 ఉంటాయి. కాబట్టి మీరు రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది ఆఫీస్ వచ్చేస్తారు. మీరు ప్రత్యేక తర్వాత గ్రీన్ లైట్ అన్నారు. ఈ గ్రీన్ లైట్ ఎదిగిందంటే మీరు ఓటేసేదానికి రెడీగా ఉంది మిషన్ అనేది ఒక లక్షణం. తర్వాత మీరు ఓటు వేసేదంటే మనకు సందేహాలు ఉన్నాయి ప్రజలకైనా. మనం వేసిన ఓటు మన వేసిన పడుతుందా లేదా, అసలు మనం వేసిన ఓటు పడిందా లేదా, లేకపోతే ఏమైనా దొంగ ఓట్లు వేసుకున్నారా, ఇటువంటి సందేహాలు ఉన్నాయి ప్రజలు. అంటే ఇంతకుముందుకు ఏంటంటే ఒకే పాలవ్యాను ముసుగులో కర్ణాటక నుంచి చిత్తూరుకు తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబీ పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 9.80 లక్షల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకుని పాల ప్యాకెట్ల వ్యాన్ ని సీజ్ చేసినట్లు చిత్తూరు అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఈఎస్ శ్రీధర్రావు తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చిత్తూరు నగరంలోని ఇరువారం వద్ద వాహన తనిఖీలో అనుమానంగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాన్ని తనిఖీలు చేస్తుండగా వెనక వైపు నుండి వస్తున్న పాల వ్యాను ఆపి తనిఖీ చేయగా అందులో 9.80 లక్షల కర్ణాటక మద్యాన్ని గుర్తించి 3 అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఈఎస్ శ్రీధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు చిత్తూరు ఇరువారం వద్ద వాహన తనిఖీలో పాల వ్యాన్లో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. సుమారు 2,80,000 రూపాయల విలువ ఉంటుందన్నారు. ఇందులో పరారైన వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. సుబ్బరాజు సార్ ఎస్సీబీ వారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారు శ్రీధర్రావు సారు మరియు రవి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటలకు మన చిత్తూరు మండలంలోని ఇరువరము అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అంటే మన చిత్తూరు నుంచి తిరుపతి పోయే హైవేలో అక్కడ 2 వ్యక్తులు టూ వీలర్ మీద వస్తూ ఉంటే అనుమానంతో నిలుపుదల చేసినాము. వాళ్ళ దగ్గర 2 బాక్సులు రికవర్ చేసినాము. బట్ ద సేమ్ టైం వెంటనే వెనకాల ఒక పాల వ్యాన్ వస్తూ ఉంటే దాన్ని కూడా డౌట్తో చెక్ చేస్తే ఈ 2 వీలర్లో 2 బాక్సులు, తర్వాత ఆ పాల వ్యాన్లో 90 కర్ణాటక మద్యం బాక్సులు, మొత్తం కలిపి 6,048 ప్యాకెట్లు. అది లీటర్లలో తీసుకుంటే 812 లీటర్లు, మొత్తం వచ్చేసి 2,82,000 రూపాయల విలువైనటువంటి కర్ణాటక మద్యమి స్వాధీనం చేసుకున్నాము. గంగాధర్ నెల్లూరు మండలం వెజ్జుపల్లి పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ థామస్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడి మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒకసారి మొబైల్ తీసుకో, ఇబ్బంది పడతారు.
సరేనా ఇప్పుడు చూపించండి మొత్తం మేమే ఎక్కిస్తాం బండ్లకి ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ ఫైల్ ఎంత కంప్లైంట్ ఫైల్ చూపించమంటా నేను వింటున్నాను అప్పటి నుంచి వింటున్నాను మీరు మా మాట మేము అడిగేది రా కదలి రా కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. చిత్తూరు నగరంలోని 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రప్రకాష్, కటారి హేమలత, జీజేఎం అధినేత గురజాల జగన్మోహన్, టీడీపీ కార్పొరేట్లు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలి రా కార్యక్రమానికి చిత్తూరు నగరంలో విశేష స్పందన లభిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సత్యం